హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ రామాస్ యాక్టివిటీస్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. మనకి 4 సంఘటనలు ఇచ్చారు, వాటిని వరుస క్రమంలో అమర్చండి అని చెప్పి ప్రశ్న అడుగుతున్నారు. ఆ సంఘటనలను పరిశీలిస్తే విజిట్ టు శరభంగ, విజిట్ టు సుతీక్ష్ణ, స్లెయిన్ ఆఫ్ విరాధ, విజిట్ టు అగస్య. విరాధుడి యొక్క సంహారం ముందు జరుగుతుందని తెలిస్తే చాలు. మనకి సి ఫస్ట్ ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ 3 ఆన్సరు. విరాధుడు శరభంగ మహర్షిని సందర్శించండి అని చెప్పి సలహా ఇవ్వడం జరుగుతుంది. విరాధుని సంహారం తర్వాత శరభంగ మహర్షిని సందర్శించుకోవడం జరుగుతుంది. తరువాత సుతీక్ష్ణ మహర్షిని సందర్శించుకోవడం జరుగుతుంది. తరువాత మనకి అగస్త్య మహర్షిని సందర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సరు ఆప్షన్ 3. మనం 10వ తరగతి తెలుగు ఉపవాచకం మన ఇతిహాసం రామాయణంలో పరిశీలిస్తే అరణ్యకాండలో విరాధుని యొక్క సంహారం జరుగుతుంది. విరాధుడు దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమని, శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పడం జరుగుతుంది. విరాధుని యొక్క సంహారం తర్వాత శరభంగ మహర్షిని దర్శించుకోవడం జరుగుతుంది. శరభంగ మహర్షి దర్శించుకున్న తర్వాత సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునికి శరభంగ మహర్షి సూచించడం జరుగుతుంది. సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకొని తరువాత మనకి అగస్త్య భ్రాత, అగస్త్యుని సోదరుని ఆశ్రమం సందర్శించడం జరుగుతుంది. తర్వాత అగస్త్య మహర్షిని కూడా సందర్శించడం జరుగుతుంది. వరుస క్రమం వచ్చి స్లెయిన్ ఆఫ్ విరాధ, విజిట్ టు శరభంగ, విజిట్ టు సుతీక్ష్ణ, విజిట్ టు అగస్త్య. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ని పరిశీలించండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ రామాస్ యాక్టివిటీస్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. స్లెయిన్ ఆఫ్ విరాధ సి ముందుండాలి, ఆ విషయం తెలిస్తే చాలు. ఆప్షన్ 3 ఆన్సరు. తర్వాత విజిట్ టు శరభంగ సి తర్వాత ఏ. తర్వాత విజిట్ టు సుతీక్ష్ణ సి ఏ బి. విజిట్ టు అగస్త్య డి. మనం పూర్వగాథాలహరిలో పరిశీలిస్తే సీతారామ లక్ష్మణులు చిత్రకూటం నుండి అత్రి మహర్షి ఆశ్రమంకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అనసూయాదేవి సీతాదేవికి సతీ ధర్మములను నేర్పిస్తుంది. అక్కడి నుంచి బయలుదేరినప్పుడు విరాధుణ్ణి రామలక్ష్మణులు సంహరిస్తారు. తరువాత విరాధుడు శరభంగ మహర్షిని దర్శించుకోమని సూచించడం జరుగుతుంది. శరభంగ మహర్షి సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకోమని సూచించడం జరుగుతుంది. ఆ విధంగా సుతీక్ష్ణ ముని ఇతర మునులను దర్శించి అగస్త్య ఆశ్రమంకు చేరుకోవడం జరుగుతుంది. అంటే మనకి విరాధుడి యొక్క సంహారం, తర్వాత శరభంగ మహర్షిని సందర్శించుకోవడం, తర్వాత సుతీక్ష్ణ మహర్షిని సందర్శించుకోవడం, చివరన అగస్త్య ఆశ్రమం చేరుకోవడం. అగస్త్య మహర్షి మనకి పంచవటమున పర్ణశాలను నిర్మించుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. మూలం పూర్వగాథాలహరి, వెంకట్రామ అండ్ కోవార్ది. మనకి శ్రీమద్ వాల్మీకి రామాయణంలో అగస్త్య భ్రాత అంటారు. అగస్త్య భ్రాత అంటే అగస్త్యుని సోదరుడు. అతని యొక్క పేరు మనకి చెప్పడం జరగదు, కానీ అతని పేరు సుదర్శనుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.